వైసీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, ఇంకొక ఎమ్మెల్యేనే కాదు, ఒక ఆడపడుచు అనేది ఇబ్బంది జరిగింది. ఆమెకి ఇబ్బంది జరిగి సిగ్గు విడిసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి నాకు ఇలా జరిగింది అని ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని నేను, ఓకేనా. సో ఎవరైనా కూడా ఏ పార్టీలో అయినా కూడా ఒక ఆడపడుచు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అంటే 100% ఆ ఎమ్మెల్యే అనే వాడిని పిలిపించేసేసి ఏం జరిగింది, ఎందుకు ఇలా పెడుతుందని చెప్పేసి జరిగింది అంటే యాక్షన్ తీసుకోవాలి. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఎలాంటి యాక్షన్ అంటే అలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఎస్, ఎక్కువ టైం ఇవ్వకుండా అటు ఏదైనా చిన్న ఘటనలు జరుగుతాయి. మన ఎంపీ గారే చేశారు, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ఆయనకు కూడా 6 నెలలు 7 నెలలు టైం ఇచ్చిన తర్వాత ఆయన మీద చర్యలు అనేవి గవర్నమెంట్ తీసుకోవడం కానీ భయపడతా అయినా ఇది అవి కూడా 3 రోజులు కాలేదు. ప్రతిపక్షం ఎన్నో కష్టాలు ఉన్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ధర్నాలు స్పందన అనేది లేకుండా దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్ పెడతాం, రోజా గారే ధర్నాలు చేయడం ఎంత మట్టికి న్యాయం అని సామాన్యులు అడుగుతున్నారు. సరే, మీరు ఎప్పుడో జరిగింది చెప్తున్నారు కదా, గోరంట్ల మాధవ్ అంటున్నారు కదా, అక్కడ యాక్షన్ తీసుకోక 11 సీట్లు ఇచ్చారు, అర్థమైందా. ఇప్పుడు వీళ్ళు ఏంది అంటే అంత ప్రజాదరణ ఇచ్చారు కాబట్టి మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికి యాక్షన్ జరిగినా కూడా, ఎవరైనా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చినా కూడా 40% ఓట్ షేర్ ఉంది. ఈజ్ ఏ లీడింగ్ పర్సన్ అన్నమాట. మోడీ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ లీడింగ్ పర్సన్ ఇండియాలో. ఓటర్స్ పరంగా కానీ, ప్రజల్లోకి వెళ్తే అట్రాక్ట్ అవ్వడం కానీ, పబ్లిక్ హీఈస్ ఏ ఎక్సలెంట్ పర్సన్ అనమాట. అంటే నేను పబ్లిక్ పరంగా మాట్లాడుతున్నాను అనమాట. ఈ రివెంజ్ పాలిటిక్స్ ఒక నిమిషం ఉండు ఈజ్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు. 40% ఓట్ షేర్ వచ్చింది, గెలవలేదు కదా, ఎందుకు రివెంజ్ పాలిటిక్స్ చేశాడు, క్యాపిటల్ 7 చేసేసాడు కాబట్టి ఇలా జరిగింది అంతే. ఓకే సార్, మీరు అన్నమాట కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్ అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెనకమాల వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోకుండా సింగిల్ గా వస్తే ఒక్క సీటు కూడా రాదు అని విమర్శలు చేస్తున్నారు జనసేన గానీ, టీడీపీ గానీ, కూటమి ప్రభుత్వం. బ్రహ్మాండంగా చెప్పావు. నీ పేరేం పేరయ్యా? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి పార్టీలో మంచి గుర్తింపు లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి కాబట్టి ఆయన బొమ్మ పెట్టుకొని నాన్నగారి పేరు నిలిపించాలని చెప్పేసి ప్రజల్లోకి వచ్చేస్తే టీడీపీ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీ వాళ్ళు అభిమానించేసేసి దానికి 150 సీట్లు ఇచ్చారు ఆయనకి. అర్థమైందా? రాజశేఖర రెడ్డి వేరు కాదు, రాజశేఖర రెడ్డి పెట్టారు కదా. టీడీపీ వాళ్ళు కానీ ఏమన్నారంటే అదంతా మిషన్ల వల్లే వచ్చినాయి 151, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి కాదు అని అన్నారు. అది మిషన్లా లేదా అనేది నీకు డిఫెన్స్ డిపార్ట్మెంట్ చెప్తారు, ఆర్మీ డిపార్ట్మెంట్ చెప్తారు. దానికి పెద్ద పెద్ద లాస్ ఉన్నాయి, వాళ్ళే డిక్లేర్ చేస్తారు. నువ్వు నేనంటే అయ్యేది కాదు అది. ఓకేనా? ఇప్పుడు 2024లో కూడా సేమ్ అదే పరిస్థితి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 11 సీట్లు దాని వల్లే వచ్చింది. అది జగన్ అనలేదుగా, జగన్ 40% వచ్చింది. కూటమి ప్రభుత్వం అంతా కుమ్మక్కై వాళ్ళ జరిగిందని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎవరన్నారు? మీకు వల్లేనా సార్? 40% ఓటర్స్ వచ్చారు, 40% ఓట్ షేర్ వచ్చింది. ప్రజలు అనే వాళ్ళు మంచిగా అభిమానించలేదు, 11 సీట్లు వచ్చాయని చెప్పేసి నేను అన్నారు. ఏం బాబు, అదే మాట కదా. గ్యాంబ్లింగ్ ఇదంతా డిఫెన్స్ చెప్తారు, ఆర్మీ చెప్తారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో పోలింగ్ బూత్స్ లో అవి ఆ మిషన్స్ చెప్తాయి. అది నువ్వు నేను చెప్తే అయ్యేది కాదు. ఆ టాపిక్ అసలు కొద్దిగా నెక్స్ట్ ఏంటనేది అడగండి. 100% ఆల్రెడీ 3 మెంబర్స్ కమిటీ కూడా వేసింది. మీ వరకు రాలేదేమో. 3 మెంబర్స్ కమిటీ వేసేసి 1 వీక్ లో రిపోర్ట్ ఇవ్వండి. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అలాంటి యాక్షన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 3 మెంబర్స్ ని, వాళ్ళ పేర్లు కూడా ఐడియా లేదు, 3 మెంబర్స్ ఆల్రెడీ ఫామ్ కార్యకర్తనే సస్పెండ్ చేశారు. ఇది చెన్నైలో దొరికింది అదే చెప్పేసి మరి ఒక ఎమ్మెల్యేకే చేశారు కదా, మరి ఎమ్మెల్యే కూడా సస్పెండ్ చేస్తారా, చర్యలు తీసుకుంటారా? అది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తాను, నువ్వు నేను చేస్తాను. నిజంగా అక్కడ ఏదైనా జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు.